సో రీసెంట్గా వరంగల్ హైవేకి విపరీతమైన డిమాండ్ పెరిగింది అంటున్నారు. అవును. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ మనం శ్రీశైలం హైవే, ముంబై హైవే, బెంగళూరు హైవే గురించి డిస్కషన్ చేసాము. అవును. ఈ వరంగల్ హైవేకి ఎందుకు ఒకసారిగా మార్కెట్ పెరగడం కారణం ఏంటి? హై రైజ్ బిల్డింగ్స్ కూడా అవును. మంచి డిమాండ్ ఉంది అక్కడ. చాలామంది అటువైపే చూస్తున్నారు అంటున్నారు. ఏమన్నా పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగానండి. ఎందుకంటే గతంలో యాదగిరిగుట్ట డెవలప్ చేసినప్పుడు వైటీడీ అని పెట్టి మన కేసీఆర్ గారు తెలంగాణ తిరుమలలాగా దాన్ని డెవలప్ చేయాలని ఆలోచనతోటి కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. అప్పుడు విపరీతమైన రైజింగ్లోకి వచ్చిందండి. ల్యాండ్ కాస్ట్ కూడా మనకి 25 లక్షల నుంచి 1,50,00,000, 2 కోట్ల దాకా కూడా వెళ్ళింది ఆ టైంలో. తర్వాత వరంగల్లో కూడా డెవలప్మెంట్ బాగా ఉంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, మళ్ళీ కంపెనీస్ కానీ అవన్నీ కూడా వరంగల్లో ఉన్నాయి. హైదరాబాద్ డెవలప్మెంట్ అవుతూ వెళ్తుంది, అంటే వరంగల్ నుంచి డెవలప్మెంట్ అవుతూ ఇటు వస్తుంది. మధ్యలో యాదగిరిగుట్ట సరౌండింగ్ ఏరియా కూడా డెవలప్ చేశారు. అంటే ఆ రోడ్డు బాగా మంచి దీంట్లోకి వచ్చింది ఆ టైంలో. తర్వాత ఏమైతే గవర్నమెంట్ చేంజ్ అవ్వడం, కొంత డల్ అవ్వడం మాట అన్నిటితో పాటు అది కూడా డల్ అయింది బాగానే. తర్వాత ఈస్ట్ని ఎవరు చూడడం మానేశారు. అంతే, అందరూ కూడా వెస్ట్ లేకపోతే ఇటు వైపే చూశారు తప్ప ఈస్ట్ గురించి పట్టించుకోలేదండి. ఆ టైంలోనే ఇప్పుడు మనకి ఎందుకు ఈస్ట్ వైపు మనకు మళ్ళీ డిమాండ్ క్రియేట్ అవుతుంది అంటే, మీకు ఫ్లైఓవర్ ఒకటి స్టార్ట్ అవుతుంది, మీరు చూసే ఉంటారు. మీకు రామంతపూర్ నుంచి మనకి మేడిపల్లి, నారపల్లి వరకు ఒక ఫ్లైఓవర్ జరుగుతుందండి. గతంలోనే అది జరిగిపోవాలి. కాంట్రాక్టర్ మరి ఫండ్స్ లేవని ఆపేయటం, తర్వాత ఇది అవ్వడం. మొన్న ఈ గవర్నమెంట్ వాళ్ళని వార్నింగ్ ఇచ్చి మళ్ళీ ఒక 20 monthsలోనే దాన్ని కంప్లీట్ చేయాలని టైం బౌండ్ పెట్టి వర్క్ స్టార్ట్ చేయడం జరిగిందండి. స్పీడ్గా జరుగుతుందండి. అది ఎప్పుడైతే ఆ ఫ్లైఓవర్ స్టార్ట్ అయిందో మనకి ఆ వరంగల్ హైవేకి కనెక్టివిటీ దగ్గర అవుతుంది. సిటీలో ఉంటుంది. నారపల్లి కానీ, లేదంటే పోచారం కానీ, మరి గట్కేసర్ కానీ, ఇవన్నీ కూడా సిటీలో కలిసిపోయాయి. ఇదంతా అవుటర్ రింగ్ రోడ్ పరిధిలోనే, అవుటర్ రింగ్ రోడ్ పరిధిలోనే ఉన్నది ఇదంతా కూడా. అంటే ఇప్పుడు నాకు ఒక డౌట్ సార్, చాలా మంది అందరూ ఏంటంటే గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఈ సైడ్ ఎక్కువ ఉంటున్నారు. ఎక్కువ మంది ఇటే, ఎందుకంటే ఆఫీస్ దగ్గర ఉంటాయని. కానీ కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది ఇటు సైడ్. ఒకవేళ ప్లాన్ మార్చుకొని మనం వరంగల్ హైవే వైపు ఒక అపార్ట్మెంట్ హైరేజ్ బిల్డింగ్ ఒకటి తీసుకున్నామంటే ఎంత టైం పడుతుంది సార్ మళ్ళీ హైటెక్ సిటీ రావడానికి? అంటే సిటీలోకి వచ్చే పనులు. ఓకే, మీకు మంచి ప్రశ్న వేశారు సార్. ఇప్పుడు నేను కూడా ఇలాగే ఆలోచించి ఈస్ట్లో కొన్ని ఓపెన్ ప్లాట్లు మేము చేయడం జరిగింది. హెచ్ఎండి, డిటీసీపీ లేఅవుట్, హెచ్ఎండి లేఅవుట్ విత్ రేరాతో చేయడం జరిగింది. మొన్ననే నేను రీసెంట్గా, అంటే స్తబ్దుగా ఉన్న టైంలో నేను కూడా అపార్ట్మెంట్లు, ఫ్లాట్స్లోకి ఎందుకు వెళ్ళకూడదు అనే ఆలోచనతోటి నారపల్లి దగ్గరే మేము ఒక హైరైజ్ అపార్ట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. టోటల్ కంప్లీట్ మార్కెటింగ్ నేనే తీసుకోవడం జరిగిందండి. అప్పుడు నేను అబ్జర్వ్ చేశాను ఇవన్నీ కూడా ఎందుకు పెరుగుతుంది. ఎందుకంటే అది టోటల్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది. అంటే మనకి ఓఆర్ఆర్కి లోపడే ఉంది, 2.5 kilometers లోపల ఉంటుంది. జిహెచ్ఎంసీలో కలిపారు. ఎందుకంటే మనం రేవంత్ రెడ్డి గారు మనకి అనౌన్స్ చేశారు, RRRకి ముందు నుంచి ఓఆర్ఆర్ మధ్యలోనంతా కూడా హెచ్ఎండీలో కలుపుతానని, ఓఆర్ఆర్ ముందంతా కూడా మనం జిహెచ్ఎంసీలో కలుపుతానని చెప్పారు. అదే ప్రకారంగా అన్నీ కూడా దాన్ని చుట్టుపక్కల విలేజెస్ అన్నీ కూడా, మండలాలు, మున్సిపాలిటీలు అన్నీ కూడా జిహెచ్ఎంసీలో కలపడం జరిగిందండి. అదొకటి పెద్ద, అంటే సిటీలోనే అది వెంచర్ అనేది ఉండటం జరిగింది. మనకి కనెక్టివిటీ అన్నారు మీరు ఇందాక చెప్పినట్టుగానే. ఎగ్జిట్ నెంబర్ 10 మేము వేసిన వెంచర్కి ఎగ్జిట్ నెంబర్ 10 ఓన్లీ 2.5 kilometers. గట్కేసర్ 9 అనేది మీకు ఎగ్జిట్ నెంబర్ 9 కూడా మనకి 3 kilometersలో ఉంది. అంటే మనం హైటెక్ సిటీకి వెళ్ళాలన్నా, లేకపోతే దీంట్లోకి వెళ్ళాలన్నా ఓఆర్ఆర్ ఎక్కేయచ్చు. అక్కడ నుంచి మన సిటీలోంచి వెళ్ళాలంటే 2 hours పట్టొచ్చు. కానీ మీకు ఓఆర్ఆర్ ఎక్కితే మీకు 40-45 minutesలో మీరు గచ్చిబౌలికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి మీరు 8,000, 10,000, 12,000 ఎస్ఎఫ్టీ కొనుక్కునే బదులు మన ఇక్కడ మనకి రీజనబుల్ రేట్లో అండి 3,800 నుంచి 3,500 నుంచి కూడా మనకి దొరుకుతున్నాయి ఇక్కడ. ఎస్ఎఫ్టీ 8,000 అయితే ఇక్కడ 3,500. అంత డిఫరెన్స్ ఉంది. 45 minutes జర్నీ. మన కనెక్టివిటీ ఉంది, ప్లస్ ఎంఎంటీఎస్ వస్తుంది. చర్లపల్లి మీకు ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇది వస్తుంది మీకు అంతా కూడా. మీకు మొన్న రైల్వే స్టేషన్ కానీ మొత్తం అంటే సిటీలోకి ఏవి ట్రైన్స్ రావండి, ఇంకా అక్కడితో ఆపేస్తారు. అక్కడ టెర్మినల్ అదంతా కూడా, రైల్వే టెర్మినల్. అది జస్ట్ ఒక 4 to 5 kilometers డిస్టెన్స్లో ఇవన్నీ కూడా. ఇక ఫ్లైఓవర్ ఒకటి మనకి ఎదురైతే మనకి ఎక్కడ ట్రాఫిక్ తోటి అంతరాయం లేకుండా మనం వచ్చేయచ్చు మనం తిన్నగా. అలాగే ఇన్ఫోసిస్ ఐటీ పార్క్స్ వస్తున్నాయి. ఐటీ పార్క్, రహేజా ఐటీ పార్క్, ఇన్ఫోసిస్, సింగ్పూర్ టౌన్షిప్, ఇంక ఇవన్నీ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ అని రకరకాల ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చాయి. నల్ల నరసింహారెడ్డి గారి కాలేజీలు ఉన్నాయి అక్కడ. అంటే ఎడ్యుకేషన్ పరంగా బాగుంది, ఐటీ పరంగా బాగుంది. ఇటు మన ఆధ్యాత్మిక కేంద్రంగా మన యాదగిరిగుట్ట కూడా డెవలప్ అవుతూ ఉంది. ఇవన్నీ కూడా దాంట్లో. అలాగే ఓఆర్ఆర్ కూడా మనకి దగ్గరలో ఉంది. గచ్చిబౌలి నుంచి మనకు ఓఆర్ఆర్ ఎలా అయితే ఉందో సేమ్ అదే ఈ ఏరియా నుంచి మనకి
ఓఆర్ఆర్ కూడా మనకు అందుబాటులో ఉందండి. అందుకని మరో గచ్చిబౌలి రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, అంటే మన గచ్చిబౌలి అవుతుందా మరి హైటెక్ సిటీ అవుతుందా ఛాన్సెస్ పక్కన పెట్టండి, కానీ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి, మంచి రిటర్న్స్ కోరుకునే వాళ్ళకి 100% దీంట్లో వస్తాయి సార్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్లో ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి అంటే ఫ్రీలాన్స్ అనేది లేదు అని మామూలుగానే సింగిల్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది మీకు. వాళ్ళకి 100% షూరిటీ పెట్టి మీకు రిజిస్ట్రేషన్ చేసి ప్లాటు సింగిల్ పేమెంట్లు ఉంటాయి, లేదంటే 50-50 ఉంటుంది, లేదంటే బ్యాంక్ లోన్కి వెళ్ళి ఆప్షన్స్లోనే చాలామంది అమ్ముతా ఉన్నారు. దాంట్లో ఈరోజు అవుట్ రేట్ పెట్టి మనం దాని దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక 50 లక్షలు నేను ఇన్వెస్ట్ చేసుకుంటాను అనుకున్న వాళ్ళు అది కంప్లీట్ అయ్యేటప్పటికి ఖచ్చితంగా డబుల్ అవుతుందండి. కాదు సార్, ఆర్పి గారు సాధారణంగా ఇలాంటి ప్రాజెక్టులు తొందరగా టచ్ చేయరు. అవును, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పెద్ద ప్రాజెక్టులు చేశారు, ఓపెన్ ప్లాట్స్ అవి చేశారు. ఎందుకు ఆర్పిఐ గారి ఆలోచనలో మార్పు అంటే ఒక సీనియర్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా మీరు చెప్పండి, ఒక మార్పు కనపడింది. ఎందుకు అంటే నేను చెప్తానండి, ఎందుకంటే కస్టమర్ల యొక్క ఆలోచన ఎప్పుడైతే మారుతుందో మనం కూడా దానికి తగ్గట్టుగా మనం మారాలండి. ఫస్ట్ మీరు చూడాలి, అవును, మీకు నమ్మకం కలగాలి. అవును, ఇక్కడ మనం కొనిపిస్తున్నామంటే పక్కా అది మళ్ళీ మంచి అప్రిషియేషన్ ఉంటుందని చెప్పి మీరు కొనిపిస్తారు. అసలు మీకు నమ్మకం కలిగిన తర్వాత కస్టమర్కి నమ్మకం. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఏ నమ్మకం కలిగింది సార్? నేను అదే చెప్తానండి, ఎందుకంటే నేను ఫస్ట్ ఏరియా వైజ్ చూస్తాను. నేను రాబోయే రోజుల్లో ఈ ఏరియా డెవలప్మెంట్ అవుతుందా లేదా, అయితే ఎంతవరకు అది రేంజ్ పెరుగుతుంది, ఆ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ వెంచర్ చేయడం వల్ల కస్టమర్కి వచ్చి బెనిఫిట్ ఏంటి, మనం ఏ రేట్లో మనం ఇవ్వగలుగుతాం, ఇది నేను ఫస్ట్ ఆలోచిస్తానండి. తర్వాత దాని అప్రూవల్స్ అయ్యి కరెక్ట్గా ఉన్నాయా లేదా, రేరా అయిందా లేదా, అంటే గవర్నమెంట్కి సంబంధించిన అన్నీ కూడా దీంట్లో ఉన్నాయా లేదా, అదండి నాకు నమ్మకం కలిగిన తర్వాత లీగల్ ఒపీనియన్తో సహా తీసుకుని 1954 నుంచి మనకి ఏదైతే ఉందో ఆ ల్యాండ్కి సంబంధించిన డిస్ప్యూట్ కానీ ఇంకోటి కానీ ఉండకూడదు. అలాగని మరి ఈ మధ్య కొత్తగా హైడ్రా వచ్చింది కాబట్టి ఆ పరిధిలో ఏమన్నా ఉందా, బఫర్ జోన్లో ఉందా, లేకపోతే ఎఫ్టీఎల్ ఏమైనా ఉన్నాయా, చెరువులు పక్కన ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. అలా చూసిన తర్వాత మాత్రమే వాటిని టేకప్ చేయాలి ఎవరైనా సరే. మన కస్టమర్ కూడా చెప్పగలిగి ఉండాలి, దీంట్లో ఇక్కడ ఇన్వెస్ట్ చేయగలిగితే మనకు నమ్మకం కలిగిన తర్వాత మనం కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం, నాది పూచి అని చెప్పగలుగుతామండి. అలాంటి ఏరియా నాకు ఇప్పుడు ఈస్ట్లో కనిపిస్తూ ఉంది. అందుకని మేము కూడా అక్కడే ప్లాన్ చేయడం జరిగింది. అది దాని తగ్గట్టుగానే మాకు నేను ఒక 2 months నుంచి దాన్ని ఫాలోఅప్ చేయడం, ఒక 20 plots వరకు కూడా బుకింగ్స్ కూడా రావడం జరిగింది. అంటే కస్టమర్లు మనం చెప్పింది నమ్ముతున్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు, ఆ ఏరియా బాగుంది అనుకుంటున్నారు, రాబోయే రోజుల్లో ఇది ఖచ్చితంగా పెరుగుతుంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఉప్పల్ రింగ్ రోడ్కి జస్ట్ 10 kilometers డిస్టెన్స్లోనే ఉంది. వాళ్ళు పెరుగుతుంది అనుకుంటున్నారు, అంతవరకు ఓకే సార్. మీరు ఇచ్చే హామీ ఏంటి ఒక ఎక్స్పర్ట్గా అంతా ఇక్కడ? ఓకే, ఎందుకంటే గతంలో చేసిన ప్రాజెక్టులు నాకు తెలుసు. నేను ఓపెన్ ప్లాట్లు అన్నప్పుడు 5 years ఇన్వెస్ట్ చేసుకోండి, హోల్డ్ చేసుకోండి, మీకు డబుల్ అవుతుంది అని చెప్పేవాడిని. కావాలంటే రాసిస్తానని కూడా చెప్పేవాడిని. అయితే చాలామంది నమ్మారు, చాలామంది నమ్మినా నమ్మకపోయినా సరే పెరుగుతుంది కదా ఖచ్చితంగా అన్ని అప్రూవల్స్ ఉన్నాయి కాబట్టి అని తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అదృష్టం కొద్దీ 3 yearsలో డబుల్ అయిన ప్రాజెక్టులు ఉన్నాయి నా దగ్గర. అదే నమ్మకంతో ఈ ఏరియా కూడా అలాగే పెరుగుతుంది అనే ఉద్దేశంతో మేము చెప్పడం జరుగుతుందండి. మీరు ఇప్పుడైతే ఏదైతే స్టార్ట్ చేసినప్పుడు ఇన్వెస్ట్ చేస్తారో ఎక్కడైనా చేయండి, స్టార్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ లో బడ్జెట్లో ఉందా లేదా, అది కంప్లీట్ అయ్యి మనకి హ్యాండ్ ఓవర్ అయ్యే టైంకి, ఎందుకంటే విత్ రేరా ఉంటుంది, రేరా నామ్స్ ఉంటాయి. ఎందుకంటే చట్టం కొరడా గట్టిగా విధిస్తుందండి. రేరా అనేది చాలా పవర్ఫుల్ అవుతుంది, దానికి సంబంధించిన గవర్నింగ్ బాడీ కానీ ఇవన్నీ కూడా ఫుల్ ప్రెజ్డ్గా పనిచేస్తూ ఉన్నారు. అందువల్ల మనకి హామీ ఇవ్వచ్చు మనం ఖచ్చితంగా. సరే, 2025 కొత్త సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం, కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ప్రతి రంగంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ రంగం మీద దాదాపు 60-70% చాలామంది, అంటే మిడిల్ క్లాస్ పీపుల్ నుంచి రిచ్ పీపుల్ వరకు అందరూ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కొత్త సంవత్సరం మీరు ఏం చెప్పబోతున్నారు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి పర్టికులర్గా ఎలా ఉండబోతుందంటే ఒకసారి ప్రేక్షకుల కోసం ఒక మాట మీరు. ఎందుకంటే కస్టమర్ దేవుళ్ళు అని చెప్తాము, కస్టమర్ దేవుళ్ళు కూడా నేను చెప్తున్నానండి. ఇప్పటి వరకు వెయిట్ చేశారు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ రకరకాల కారణాల వల్ల దాన్ని ఇన్వెస్ట్ చేయడానికి మరి ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఇక ఆలోచన పక్కన పెట్టండి. డెఫినెట్గా 2025 అందరికీ మంచి జరగబోతుంది. అదే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి జరగబోతుంది. అన్ని రంగాల్లోనూ కూడా అద్భుతమైన ప్రగతి రాబోతుందండి. ఎందుకు నేను చెప్తున్నాను అంటే గతంలోకి చూసిన విషయాలన్నీ కూడా మనకు తెలుసు. కరోనా టైంలో కానీ, బైఫర్కేషన్ టైంలో కానీ, నోట్ల రద్దులో కానీ అప్పుడన్నీ కూడా డల్ అయిపోయి చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు, ఇదంతా రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఇంకా మనం ఇన్వెస్ట్ చేయకూడదు, రేట్లు తగ్గుతాయి, ఇంకా తగ్గిన తర్వాత కొనుక్కుందాం, ఇలాంటి ఆలోచనతో చాలామంది పొరపాటు చేశారండి. తర్వాత విపరీతమైన రేట్లు పెరగడం, అరే తగ్గుతాయి అనుకుంటే ఇంత పెరిగింది, అప్పుడే కొనేసుకుంటే బాగుండేది అనే ఆలోచనతో చాలామంది పశ్చాత్తాపడిన విషయం నాకు తెలుసు. ఇప్పుడు కూడా అదే దృష్టితో ఉన్నారు. అంచేత ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 2025లో ఒక మంచి నిర్ణయం తీసుకోండి.
మీరు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయండి. అది ప్లాటా, ఓపెన్ ప్లాటా, లేదా అపార్ట్మెంటా, విల్లానా, మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయండి. కానీ ఇన్వెస్ట్ చేసే ముందు మాత్రం మీరు చూసుకోండి, ఖచ్చితంగా అది అప్రూవల్స్ అయి ఉండాలి, రేరా అయి ఉండాలి, సరౌండింగ్ డెవలప్మెంట్స్ అయి ఉండాలి, మంచి బిల్డర్ అయి ఉండాలి. లేదంటే ఇక్కడ చరిత్ర కూడా చూడండి ఖచ్చితంగా. ఆ చరిత్ర చూసి ఇతను నమ్మకమైన వ్యక్తి, నమ్మకంగా చేస్తారు అన్న ప్రాజెక్టులు కూడా మనం డెలివరీ చేశారు అనుకున్న టైంలోనే అనుకున్న వాళ్ళు మాత్రం దాన్ని ఇక్కడగా మీరు ఆలోచించొద్దు. డెఫినెట్గా దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. మీకు 2024 మంచి ఇన్వెస్ట్మెంట్ చేసే సంవత్సరంగా మారిపోతుంది. అంటే మీరు చాలా చెప్పారు ఇన్ని జాగ్రత్తలు పాటించాలని. మీకంటే 30 సంవత్సరాల అనుభవం ఉంది, ప్రతిదీ పిన్ టు పిన్ తెలుసు. వాళ్ళకి ఇవన్నీ తెలియదు చాలామందికి. కొంతమంది ఏంటంటే మీలాంటి వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు, ఫస్ట్ అంటే సలహా తీసుకొని 1-2 సార్లు ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మీ అడ్రస్ కానీ మీ ఫోన్ నెంబర్ కానీ. ఓకే అండి, ఓకే, తప్పకుండా అండి. ఏదైనా ఒక సలహా కావాలనుకున్నా, ఇది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, అంటే నా నిస్వార్థంగా నేను వాళ్ళకి సలహా చెప్తాను. ఎందుకంటే చాలామంది ఎన్ఆర్ఐస్ నాకు గత ఇంటర్వ్యూలో చేసినప్పుడు చాలామంది కాల్ చేశారు. వాళ్ళకు కూడా నేను చెప్పడం జరిగింది, ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతా ఉన్నారు. నేనేమి డబ్బులు వసూలు చేయటమో లేదా ఫీజులు పెట్టడం ఏమీ లేదు, హ్యాపీగా చరిత్ర లేదు. మనకు అవసరం లేదు. ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో నేను చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను కూడా కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తిని కాబట్టి ఒక మంచి జరగాలని కోరుకుంటున్నానండి. ఖచ్చితంగా మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా సెల్ నెంబర్ ఇస్తున్నాను మీకు, 8179910567. దీనికి ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేనే కాల్ చేస్తాను మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం. చాలా బిజీగా ఉన్నారు, పిల్లగానే వచ్చారు. సో మరొక ఎపిసోడ్ తోటి 25 అడుగు పెట్టాము. 1 మంత్ తర్వాత అసలు మార్కెట్లో ఎలాంటి మార్పు జరిగిందో కూడా ఒకసారి మనం లైవ్లోకి వెళ్ళి చూద్దాం. అంటే మీరు అన్నట్లు వరంగల్ హైవేకి వెళ్దాం. డెఫినెట్గా మీరు చెప్పినట్లే హైరైజ్ అపార్ట్మెంట్కి ఎంత డిమాండ్ ఉందో లైవ్లో కూడా చూద్దాం. అక్కడ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దానికి మీరు రెడీ ఉన్నారు? డెఫినెట్గా ఉన్నానండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు చూసారో లేదో, మీకు జిహెచ్ఎంసీ కానీ లేకపోతే హెచ్ఎండే కానీ వెళ్తే ఒకప్పుడు వెస్ట్లో మీకు గచ్చిబౌలి, ఐరేలోంచి అప్లికేషన్ విపరీతంగా వచ్చేవి. కానీ ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు అడిగింది సార్, కంప్లీట్ చేద్దాము. మీరు స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నారు కానీ లైవ్లో అసలు ఏం జరుగుతుందో చూపించండి అంటున్నారు. వాస్తవం గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో కూడా మనం చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. ఖచ్చితంగా సరే, మీరు మమ్మల్ని తీసుకొని వెళ్తారని నేను కూడా అనుకుంటున్నాను. డెఫినెట్గా మీతో పాటు నేను కూడా ఫాలో అవుతాను. చూద్దాం, మీకు అది లైవ్లోనే చూపిస్తాను. ఎందుకంటే స్టూడియోలో కూర్చొని మాట్లాడింది వేరు, గ్రౌండ్ లెవెల్లో అక్కడ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏంటి, నిజంగా అంత డిమాండ్ ఉందో లేదు చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు.